విశ్రాంతి ధ్యానం, మెడిటేషన్ అంటే రిలాక్సేషన్ మెడిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. స్థిర సుఖ ఆసనంలో కూర్చో, కింద కూర్చో, లేకపోతే కుర్చీలో కూర్చో. చేతులు రెండు జత చేసి ఒళ్ళో పెట్టుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. మెడ, తల, వీపు నిటారుగా ఉంచాలి. శరీరం మొత్తం ఆపాదమస్తకం తల నుండి కాలి బొటనవేలు వరకు విశ్రాంతి తీసుకున్నట్టుగా నువ్వు భావం చేయాలి. నా దేహం పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంది అంటానికి ఏమిటి గుర్తు ఏమిటంటే అసలు నా దేహం ఉన్నట్లు నాకు తెలియదు. మనసంతా తేలిగ్గా ఉంటుంది. నా మనసుకు పూర్తి విశ్రాంతి ఇచ్చాను. నా మనసులో ఆలోచనలు ఏమి ఉండవు. అంటే ఆలోచనలను నేను ఫ్రెష్గా ఆహ్వానించను. నాకేమన్నా మనసులో ఆలోచనలు వస్తే తిరస్కరించను. అసలు పట్టించుకోను నా మనసులోని ఆలోచనల్ని. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మరి మాత్సర్యం, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. వీటిని ప్రయత్నపూర్వకంగా నీవే వదలాలి. విశ్రాంతి ధ్యానంలో ఏ ఆలోచన నన్ను బాధ పెట్టదు. శాంతోహం అని మనసులో అనుకోవాలి. శాంతః అహం. కేవలం చిత్తశుద్ధి కోసమే మనం విశ్రాంతి ధ్యానం చేస్తాం. ఆరోగ్యం కోసం లేకపోతే ఇతర ప్రయోజనాల కోసం దానికోసం చెయ్యం. కానీ అవన్నీ కూడా ఆయాచితంగా ఉపఫలంగా మనకు లభిస్తాయి.